భారత పత్తి సంస్థ అవినీతి భాగోతం అంతా ఇంతా కాదు. ఎడ్ల బండిని లారీగా, వ్యాపారిని రైతుగా, గోదామును జిన్నింగ్ మిల్లుగా ఏమార్చడమే కాదు, పంట లేకున్నా అధిక దిగుబడులను చూపిస్తారు. గత మార్కెటింగ్ సీజన్లో సీసీఐ నిర్వాకాలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసేలా ఉన్నాయి. నిరుడు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పత్తి కొనుగోళ్లే ఇందుకు తార్కాణం. అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తడం వల్ల జీఎం సాధారణ బదిలీల్లో భాగంగా తరలిపోయారు. అక్రమాలు నిగ్గు తేల్చాల్సిన కమిటీ అతీగతి లేదన్నది రైతు సంఘాలు నిందిస్తున్నాయి. మొత్తంగా సీసీఐ పత్తి కొనుగోళ్ల వ్యవహారంపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పిండి కొద్దీ రొట్టె అనేది ఆర్యోక్తి. దీన్ని పంటలకు కాస్త అన్వయించుకుంటే దిగుబడి కొద్దీ పంట అనే తేలుతుంది. కానీ ఆదిలాబాద్లో దీనికి భిన్నం. పిండి లేకుండా రొట్టె చేయవచ్చు, దిగుబడి లేకుండా పంట పండించను వచ్చని నిరూపణ జరుగుతోంది. వ్యవసాయ శాఖ ప్రకటించింది ఒకటి, మార్కెట్ శాఖ పర్యవేక్షణ చేసింది మరొకటి, సీసీఐ కొనుగోలు చేసింది మరొకటి. పరస్పర విరుద్ధమైన ఈ వ్యవహారంలో ఓడిపోతుంది మాత్రం అన్నదాతనే. అసలు ఈ మాయాజాలంలో జరుగుతున్నది ఏంటో ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో సాగైన పత్తి విస్తీర్ణం 3,33,006 ఎకరాలు. పత్తి దిగుబడి ఎకరాకు 10 క్వింటాల చొప్పున 33 లక్షల క్వింటాలు రావచ్చన్నది వ్యవసాయ శాఖ అంచనా. భారత పత్తి సంస్థ కొన్నది 54,76,948 క్వింటాళ్లు. ఈ భారీ వ్యత్యాసం వెనుక జరిగిన తతంగమేంటి అన్నది ఎవరూ గుట్టు విప్పే ప్రయత్నం చేయడం లేదు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గరిష్టంగా 33 లక్షల క్వింటాల దిగుబడి రావచ్చన్నది అంచనా. ఇదే నివేదికను మార్కెటింగ్ శాఖకు సమర్పించింది. కానీ తీవ్ర వర్షాభావం కారణంగా పత్తి దిగుబడి ఎకరాకు 5 క్వింటాలు కూడా పండని దుస్థితి. ఈ పరిస్థితుల్లో 22 లక్షల క్వింటాల పత్తిని సీసీఐ అదనంగా కొనుగోలు చేసిందన్నది అసలు ప్రశ్న. సీసీఐ నిర్వాకం కారణంగా తమను కరువు సాయానికి దూరం చేశారని ఆదిలాబాద్ జిల్లా రైతులు వాపోతున్నారు. పోయిన సంవత్సరం ఏమి మిగిలాలి, రేట్లు లేకుండే పత్తి దిగుబడి రాలి, ఎక్కడికి 4-5 పట్టాయి. అవి ఆడికి అయినాయి. జమానం నుంచి దళాలే. ఇప్పుడు బ్యాంకులు సాయం చేస్తే బ్యాంకులు దళాలన్నీ పెడతారు. ఇప్పటిదాకా మాకు దళాలతోనే మా తాత తండ్రి కాడికి వెళ్ళి నా కాడికి వెళ్ళి దళాల దగ్గరికి వెళ్ళి తీసుకుంటా వ్యవసాయం చేస్తాము. ప్రైవేట్ దళాలే, వాళ్ళే మాకు బ్యాంకు. మాకు వడ్డీ వచ్చేసి 25 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు. వెళ్ళిన పంట మొత్తం సగం వాళ్ళకి. మళ్ళీ ధరలు లేవు ఈ సంవత్సరం. సీసీఐ కొనుగోళ్లు వ్యవసాయ శాఖ అంచనాలకు మించే ఉన్నాయని అంగీకరిస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు అక్రమాలపై తాము మాట్లాడటం సబబు కాదని చెబుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మాకు అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 3,33,060 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. పత్తి సాగు చేయడం జరిగింది. దానికి వాళ్ళు ఎకరానికి 10 క్వింటాల చొప్పున ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం 33 లక్షలు రావాల్సిండే. కానీ 54 లక్షలు సీసీఐ పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు ఎకరాకు 15 క్వింటాలు పడ్డట్టున్నది. అండ్ సీసీఐ పర్చేజ్ చేసిన దానికి సంబంధించిన వివరాలు మాత్రం మార్కెటింగ్ శాఖ దగ్గర ఉంటాయి. కానీ అవినీతి గురించి సంబంధం ఏముండదు. ఓన్లీ పర్చేజ్ వరకు మాత్రమే మేము మానిటర్ చేస్తాం. అవినీతి మరి అది సీసీఐ వాళ్ళకి సంబంధించిన విషయం. అది అంటే మరి మార్కెటింగ్ శాఖ మటుకు నేను మాట్లాడగలను, సీసీఐ గురించి నేను మాట్లాడలేను. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఇచ్చోడ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్ల వ్యవహారమంతా సీసీఐ కనుసన్నల్లోనే సాగింది. స్థానిక నాయకులు, బడా వ్యాపారుల ఎత్తుగడ సీసీఐ అధికారులకు కలిసొచ్చింది. ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లను పర్యవేక్షించిన ఓ అధికారైతే వ్యాపారుల అదుపాజ్ఞంలోనే పావులు కదిపారన్నది బహిరంగ రహస్యం. నిబంధనల పేరిట కనీస మద్దతు ధర 4,050 రూపాయల్లో సగటున 550 చొప్పున సదరు సిపిఓ కోత పెట్టారు. ఈ లెక్కన 100 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. మళ్లీ సీజన్ మొదలు కావస్తున్న గత గోల్మాల్పై ఇంతవరకు అతీగతి లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కోట్ల అవినీతి జరిగింది. ఇక్కడ ఒక జనరల్ మేనేజర్గా సీసీ అధికారి దావే అనే అధికారి ఉండే. దాని కింద మురళి ఇంకా ఇతర అధికారులు ఉన్నారు, అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు. 100 కోట్ల అవినీతి జరుగుతూ ఉంటే ఇలా అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం సపోర్ట్ చేయడం వలన రైతులకు అన్యాయం జరుగుతున్నాయి. ఇక్కడ ఈ రైతులు ఏం చేస్తారు, తక్కువ ధరకు కొనుక్కొని ప్రైవేట్ వాళ్ళు సీసీఐకి ఎంఎస్పి అమ్మి అట్లా అక్కడిదక్కడనే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. కాటా లేదేం లేదు, అన్ని జీరోమే కొని జీరో మీన్ అంటే మొత్తం మీద రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ మీ ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతి చేస్తున్న దాని మీద కూడా ఆరా తీయాలి. మరి అధికారులు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. పోయిన సంవత్సరం అధికారి అవినీతి చేసిన వాడిని పక్కకు పెట్టేస్తారు. ఇట్లా ప్రతి సంవత్సరం ఇదే పూజ చేసి బండ గడిగినట్టున్నది. గత సంవత్సరం అసలు దిగుబడి రాలేదు, 50% కన్నా తక్కువనే దిగుబడి వచ్చిందనేటువంటి చెప్పారు. రైతులు పండియని పత్తి మరి మార్కెట్కి ఏ రకంగా వచ్చిందనేటువంటి చూస్తే అది అవినీతి పూర్తి స్థాయిలో జరిగిందనేటువంటి, రైతులను రక్షించడానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సీసీఐ
జనరల్ మేనేజర్ని తబాదాలు చేస్తారు తప్ప అవినీతిని గుర్తించి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటిది కానీ జీతం నుంచి తీసేసినటువంటిది కానీ ఉంది. వాస్తవంగా 100 కోట్లు అని అంటున్నారు. 100 కోట్ల పైన కూడా అవినీతి జరిగింది. దానికి ప్రత్యేకంగా దృష్టికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఏ రకమైనటువంటి పరిశీలన చేసింది అనేటువంటిది, ఎవరెవరు ఆ కమిటీలో ఉన్నారనేటువంటిది ఒక ప్రస్తావన కూడా లేనటువంటి పరిస్థితులు ఇప్పటికి కొనసాగుతుంది. భారత పత్తి సంస్థ కేంద్రంగా జరిగే ఈ అవినీతి తతంగం నిజాయితీగా పనిచేసే అధికారులకు సైతం చెడ్డ పేరు తెచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రారంభం కానున్న పత్తి కొనుగోళ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక కొనసాగుతోంది. ఇదే కథ ఈసారి పునరావృతమవుతే మరోసారి అన్నదాత నిలువు దోపిడీకి గురికావడం ఖాయం. వాతావరణ స్థితిగతులు, వర్షాభావ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ భారత పత్తి సంస్థ ఎకరాకు 15 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్టు లెక్క చెబుతుంది. వాస్తవంగా రైతుకు 5 క్వింటాల లోపు పత్తి దిగుబడి రాలేదు. ఇందులో పరస్పర విరుద్ధమైన ఈ వ్యవహారంలో అసలు జరిగింది ఏంటది అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇందులో జరిగిన మోసాలను పసిగట్టి గుట్టు విప్పాల్సి ఉంది. రైతుల అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.